నమస్తే అండి. ఈరోజు అయితే మనం ఎంతో టేస్టీగా ఉండి పచ్చిరొయ్యల కర్రీ అయితే చేసుకుందాం. దాంట్లోనే 2 వంకాయలు అయితే వేసాను. పచ్చిరొయ్యల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దామండి. దీనికోసం ఏమేమి కావాలో ఏం చేశానో ఇప్పుడు కర్రీ అయితే చూద్దామండి. చాలా టేస్టీగా ఉండే కర్రీ. ఇప్పుడు దానికోసం ఏమేమి కావాలో ఇప్పుడు చూసేద్దాం. దానికోసం ముందుగా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నానండి. ఒక 6 ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను. 4 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నాను. రొయ్యలు కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఒక ఎక్కువ ఉన్నవి ఇవన్నీ ఇలా రెడీ చేసేసుకున్నాను కదండి. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకుని బాండీ అయితే పెట్టుకుందాం. ఆ వాటర్ అంతా ఇంకిపోయాక ఆయిల్ అనేది అయితే ఈ బాండీలో వేసుకుందాం. ఇప్పుడు బాండీలో వాటర్ అంతా ఆరిపోయినాయండి. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ అయితే వీటెక్కింది కదా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు అయితే వేగిపోయినాయి కదండి. ఇప్పుడు దాంట్లో అయితే పచ్చిమిరపకాయలు అయితే వేసేయాలండి. పచ్చిమిరపకాయలు వేసేసి వేయించుకోవాలండి వీటిని అయితే. ఇప్పుడు రొయ్యలు అయితే ఫ్రై అయిపోయాయండి. దీంట్లో ఉల్లిపాయలు అయితే వేసుకుందాం. ఉల్లిపాయలు కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయండి. ఇంకా కొంచెం వేగాలి. ఈ ఉల్లిపాయలు పచ్చిరొయ్యలు వాటర్ అంతా పోయే వరకు బాగా వేపుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసేద్దాం. దీంట్లో సాల్ట్ వేసేద్దామని సరిపోయినంత వేసేసి ఇదైతే ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా. దీంట్లో 4 వంకాయలు అయితే వేస్తున్నాను. అన్నిట్లోనూ వంకాయలు వేస్తున్నాను అంటే పొడవుగా ముక్కలు వేస్తున్నాను. ఇవైతే తీసేయడం బాగుంటుందని. ఇలా పచ్చిరొయ్యల కర్రీలో వంకాయ వేస్తే బాగుంటుంది. ఈ వంకాయ కూడా వేగేటట్టు వేగించుకోవాలి. ఇవైతే ఫ్రై అయిపోయినాయండి. దీంట్లో కారం అయితే వేసేసుకుందాం. కందబెల్లి అయితే కారం వేసుకున్నాం కదండి. ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. కారం వేసుకున్నాం కదండి. ఇప్పుడు పసుపు కూడా వేసేసుకుందాం. ఇది కూడా కలిపేటట్టు కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి అయితే మసాలా అనేది అయితే వేసుకున్నామండి. అంటే మసాలా మన ఫ్రిడ్జ్లో పెట్టేసాను రుబ్బేసి అదైతే వేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర అన్నీ వేసిన పేస్ట్ అయితే వేస్తున్నాను. పేస్ట్ కూడా మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలండి. ఇదైతే ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లో అయితే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ అంతా దగ్గరికి అయిపోయే వరకు అయితే ఉడికించుకుంటాం. టైమింగ్స్ ఏంటంటే ఇవి పెరిగేసి వస్తుంది. ఇట్లా
ఇప్పుడు ఈ వాటర్ వేసాం కదండి, ఇదంతా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలండి. కర్రీ అయితే ఉడుకుతుందండి, ఇంకా ఉడకాలి. మొత్తం దగ్గరికి అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా పచ్చిరొయ్యలతో ఇలా చేసుకుంటే. సగ్గుబియ్యంతో పాయసం చేస్తున్నాను. ఇది వీడియో తీయడం స్టార్టింగ్ నుంచి మర్చిపోయాను. కర్రీ అనేది అయితే రెడీ అయిపోతుందండి. కొంచెం ఇంకా నీరు ఉన్నాయి, ఆ నీరు కూడా మొత్తం ఇంకిపోతే వేసుకుంటే గరం మసాలా వేసుకోవచ్చండి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, అందుకని ఇంకేమీ ఇట్లా. దీంట్లో కోడిగుడ్లు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంకా రోజు వండుతున్నాం కదా గుడ్లు అనేసి ఈరోజు అయితే వండలేదు. సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయిందండి. అంటే ఇలా నల్లగా ఉండడానికి కారణం పాత బెల్లం అయితే వేసానండి. దీంట్లో పాత బెల్లం అయితే మంచిదని, దానికోసం కొంచెం ఇలా కలర్గా ఉంది. కర్రీ అయితే ఇంకా కొంచెం ఉడకాలి. ఈ సైడ్ అయితే చపాతీ అయితే వేస్తున్నానండి. కూర అయితే ఇంక దగ్గరికి అయిపోయిందండి. ఇంకా కొంచెం ఆపేసుకుందాం ఇంకా గ్యాస్. మనకి ఎంతో టేస్టీ అయిన పచ్చిరొయ్యలు వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.